లాస్ ఏంజల్స్ ప్రస్తుతం తీవ్రమైన ఉద్రిక్తతల కేంద్రంగా మారింది. అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం చేపట్టిన ముమ్మర తనిఖీలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కుతున్నారు. నిత్యం పెరుగుతున్న చెకింగ్స్, అరెస్టులు స్థానికులకు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై ఉక్కుపాదం మోపాలని స్పష్టంగా ప్రకటించడంతో లాస్ ఏంజల్స్ రగిలిపోతోంది. అక్రమ వలసదారులను నిలువరించేందుకు ట్రంప్ ప్రభుత్వం రోజుకు కనీసం 3,000 మందిని అరెస్టు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ఉద్దేశంతోనే ఐసీఈ అధికారులను మరింత శక్తివంతంగా మోహరించారు. ఈ ఆపరేషన్లు సామాన్య తనిఖీల తరహాలో కాకుండా మిలిటరీ స్టైల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఆయుధాల సహాయంతో నిర్వహించడమే స్థానికుల్లో భయం కలిగించింది. జూన్ 6న ప్రారంభమైన తనిఖీలు డౌన్ టౌన్ లాస్ ఏంజల్స్, వెస్ట్ లేక్, పారామౌంట్, కాంప్టన్ వంటి ప్రాంతాల్లో జరిగాయి. హోమ్ డిపో స్టోర్లు, గోడౌన్లు, డే లేబర్ సెంటర్లలో అక్రమ వలసదారులపై దాడులు జరిగాయి. వందల మంది అరెస్టులోకి రావడంతో స్థానిక వలసదారుల సంఘాలు తీవ్ర నిరసనకు దిగాయి. నిరసనలు కొద్ది కాలంలోనే హింసాత్మక రూపం దాల్చాయి. కార్లకు నిప్పు, పోలీసు వాహనాలపై దాడులు, బలగాలపై రాళ్ల దాడులు చోటు చేసుకున్నాయి. ఒకవైపు హింస పెరుగుతుండటంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2,000 మంది నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపారు. ఈ నిర్ణయంపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తీవ్రంగా స్పందించారు. ఫెడరల్ బలగాలను రాష్ట్ర అనుమతి లేకుండా మోహరించడం అనేది సాంఘికంగా, రాజ్యాంగపరంగా సమర్థించదగినదే కాదంటూ వ్యాఖ్యానించారు. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తేవడానికి టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే, ఫ్లాష్ బ్యాంగ్ గ్రెనేడ్లు వాడుతున్నారు. అయితే వీటి వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. వలసదారుల సంఘాలు ఈ చర్యలు తమ హక్కులను కాలరాస్తున్నాయంటూ గలమెత్తుతున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం స్పష్టం చేస్తున్నారు, అక్రమంగా అమెరికాలో ప్రవేశించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని. ఇది బైడెన్ పాలన కాదని ఘాటుగా హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రాష్ట్రంలోని హోంలా అప్రయోజనాలు తలెత్తినప్పుడు ఫెడరల్ బలగాల పంపిణీకి గవర్నర్ అనుమతి అవసరం. కానీ ట్రంప్ తీసుకున్న ఈ చర్య యుద్ధ స్థితిని తలపిస్తోంది. ఈ విషయంలో న్యాయపరంగా వాదన కొనసాగుతోంది. ఇటీవల లాస్ ఏంజల్స్ లో అక్రమ వలసదారుల గుర్తింపు కోసం స్కూళ్లు, చర్చిల్లోనూ తనిఖీలు జరిపారని సమాచారం. ఇది ఐసీఈ వ్యవస్థాపిక విధానాలకు విరుద్ధం. అయినప్పటికీ ట్రంప్ సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చర్యలు వలసదారుల భద్రతపై గట్టి ప్రభావం చూపుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండా అధ్యక్షుడు నేషనల్ గార్డ్స్ ను మోహరించవచ్చు. ఇదే ఆధారంగా లాస్ ఏంజల్స్ లో ట్రంప్ 2,000 మంది గార్డులను మోహరించారు. అయితే కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించే చర్యగా అభివర్ణించారు. ఇది 1965లో అలబామాలో జరిగిన పౌర హక్కుల ఉద్యమం తర్వాత గవర్నర్ అనుమతి లేకుండా నేషనల్ గార్డ్స్ మోహరించిన మొదటి సందర్భం కావడం గమనార్హం. ట్రంప్ తాను చేసిన చర్యలను సమర్థించుకుంటూ ట్రూత్ సోషల్ వేదికగా గవర్నర్ న్యూసమ్, లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్లు తమ బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారని ఆరోపించారు. అమెరికా చట్టాలను కాపాడడానికి ఫెడరల్ హస్తక్షేపం అవసరమైందని వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ వర్సెస్ డెమోక్రాట్ రాజకీయ తగాదా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందిస్తూ ఇలాంటి చర్యలు భయాన్ని, విభజనను పెంచే ఎజెండా కింద తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు తాను మద్దతుగా నిలుస్తానని చెప్పారు. లాస్ ఏంజల్స్ కౌంటీలో సుమారు 30.5 లక్షల మంది వలసదారులు నివసిస్తున్నారు. ఇవి మొత్తం జనాభాలో సుమారు 1/3. వీరిలో 49% లాటిన్ అమెరికా దేశాల నుంచి, 41% ఆసియా దేశాల నుంచి వచ్చిన వారు. ఈ వలసదారుల్లో మెక్సికన్లు అత్యధికం 31.9%. ఎల్ సాల్వడోర్, గ్వాటెమాలా, ఫిలిప్పీన్స్, చైనా వంటి దేశాల నుంచి కూడా గణనీయ సంఖ్యలో వలసదారులు ఉన్నారు. వెనిజులా, అర్మేనియా, ఇరాన్, కొరియా, జపాన్, శ్రీలంక వంటి దేశాల వలసదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా మెక్సికో బోర్డర్ ద్వారా చైనీస్ వలసదారుల ప్రవేశం గణనీయంగా పెరిగిందని తాజా డేటా చెబుతోంది. లాస్ ఏంజల్స్ లో వలసదారుల సంఖ్య స్థానిక అమెరికన్ల కంటే ఎక్కువగా ఉండటంతో అల్లర్లు, నిరసనలు సాధారణమైపోయాయి. ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఈ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. వలసదారుల సమస్యను శాంతియుతంగా పరిష్కరించకపోతే ఇది దేశవ్యాప్తంగా రాజకీయ విభేదాలకు దారితీసే అవకాశం ఉంది. లాస్ ఏంజల్స్ ఉద్రిక్తతల నేపథ్యంగా అమెరికాలో వలస విధానాలపై మరోసారి తీవ్ర చర్చలు మొదలయ్యాయి. ట్రంప్ చర్యల పట్ల ఒక వర్గం మద్దతు తెలిపితే మరోవైపు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది తాత్కాలిక కలకలం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వలసదారుల భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ట్రంప్ తీరు ఒకవైపు తగిన చర్యగా కనిపించొచ్చో కానీ మరోవైపు సామాజిక మానవతా విలువలపై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉంది.